గొప్పది విశ్వాసం నమ్మకం సంస్కృతి సాంప్రదాయాలు. కాబట్టి ఎల్ల చూసినా మీ ముఖాలకు ఇవాళ మోడీ గారి మీద కుట్రలు దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా జెలసీ ఉంటుంది, కుట్రలు ఉంటాయి. ఏదైనా ఉంటే మా కిషన్ రెడ్డి గారిని చూస్తే ఎప్పుడు మా కిషన్ రెడ్డి గారు పేపర్ హెడ్డింగ్స్ కోసం మాట్లాడు, టీవీలలో సంచలనాల కోసం మాట్లాడు తప్ప, ఎవిడెన్స్ ఉంటే తప్ప, చరిత్ర తెలితే తప్ప, అది ఆచరణలో చూస్తే తప్ప మాట్లాడరు. మేమందరం పొలిటికల్ లీడర్ ఆ కేటగిరీ ఉంటాం, ఉన్నంతలో ఉంటాం. కానీ కొంతమంది ఆ క్షణంలో ఒక వార్త కావాలి, సంచలనం కావాలి. కానీ నాకు తెలిసి మోడీ గారు నా 11 ఏళ్ళలో చూసిన ఒక్కనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వర్క్ విల్ స్పీక్, మాట్లాడద్దు. ప్రజలకి ఉపన్యాసాలు విని రాజకీయ పార్టీల మీద, రాజకీయ వ్యవస్థల మీద ఆశలు సన్నగిలిపోయినాయి. ఇవాళ నా భారత ప్రజానికానికి కావాల్సింది మాటలు కాదు, చేతలు అని చెప్పి భావించిండు. ఇంతకుముందు మనం 1.5 hours విన్నాం. మనం లాల్ చౌక్, నా జమ్మూ అండ్ కాశ్మీర్లో నా జెండా ఎగరాలంటే, నా చట్టం అమలు కావాలంటే ఆనాడు ప్రాణం గాల్లో కలిసిపోయేది. కానీ వాళ్ళ దేశంలో ఒకటే దేశం, ఒకటే చట్టం. ఆనాడు ఒకటే దేశం కోసం, ఒకటే చట్టం కోసం బలిదానం చేసిన బిడ్డ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. దాన్ని ఆచరించి చూపిన బిడ్డ మోడీ గారు. దేశం మొదలు, తర్వాతనే పార్టీ, తర్వాతనే రాజకీయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి మోడీ గారి. వల్ల 370 ఆర్టికల్. మా డాక్టర్ ఒక ఆయన మొన్న పార్టీ ఆఫీసర్ జాయిన్ అవుతున్నాడు చెప్పేది, ఏం సాధించిన మోదీ అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది తెలియదొక్కళ్ళు. ఏం సాధిస్తాడా? జమ్మూ అండ్ కాశ్మీర్లో నేను దౌకాల్లో పనిచేసిన, రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్నా నా సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసిన, ఇవాళ ఏం సాధించో తెలియదు. కానీ నా జమ్మూ అండ్ కాశ్మీర్ హాస్పిటల్లో నా రక్తం మడుగులలో గిలగిల కొట్టిన సైనికులు లేరని చెప్పిండు ఆ డాక్టర్. దాన్ని ఏం కొలుస్తాను? ఉన్నదా బోడో ఉద్యమాలు, ఉన్నాయా మిజోరాం ఉద్యమాలు? ఇలా ఎక్కడ అలాంటి వేర్పాటు ఉద్యమాలు లేవు. ఉన్నాయంటే కొద్దిమంది రాజకీయాల ఎజెండాగా బతికేవాళ్ళు, స్వార్థపరులు, దేశం ఎడిపోతుందని చెప్పి భావించేవాళ్ళు, చిల్లరగాళ్ళు కొంత ప్రేరేపిస్తున్నారు. కానీ ఇవాళ దేశ ప్రజానికం అన్ని రకాలు అర్థం చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి కిషన్ గారు చెప్పారు, నేను చెప్పాల్సి అక్కర్లేదు. కానీ చివరగా ఒక మాట చెప్తా. కిషన్ రెడ్డి గారు ఇంతమంది చెప్పిండు, వారు నిజంగానే నేను గర్వపడుతున్నా ఇక్కడ ఎంపీ అయినందుకు. సార్ ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నామో మా కార్పొరేటర్లు ఇక్కడ సజీవంగా ఉన్నారు. నాకు బాగా నచ్చిన ఒక సందర్భం ఏంటంటే, మా శ్రీవాణి సరూర్ నగర్ కార్పొరేటర్ ఉన్నారా